శ్రీ మాతృ నమః. జై దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ, ఈ శనివారం వెంకన్న స్వామి ఏకహారతిని తాకు. 24 గంటల లోపు నీ కష్టం కోరిక ఏమైనా కానీ అవి తీరేలా నేను చూస్తానమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అని చెప్పి అనుకుంటుంది. మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరైతే దుర్గమ్మ తల్లిని పూర్తిగా నమ్ముతారో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే గనక, బిడ్డ, ఈరోజు ఈ శనివారం రోజు నువ్వు వెంకన్న స్వామిని తాకావు, ఆ ఏడుకండల వెంకన్న స్వామి యొక్క హారతిని తాకావు అంటే నీకు ఉండే కష్టాలన్నింటికీ కూడా ఈ రోజుతో ముగింపు పలకాలి అని చెప్పి ఆశిస్తున్నావు. నీ యొక్క ఆశయం ఏదైనప్పటికీ కూడా తప్పకుండా అది నెరవేరేలా నేను చూస్తానమ్మా అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకి వాగ్దానం ఇస్తుంది. బిడ్డ, నీ యొక్క ఆలోచన విధానం నా యొక్క సందేశాల ద్వారా మారుతుంది అని చెప్పి ఆశించాను. కానీ నీ యొక్క ఆలోచన ధోరణిలో ఎటువంటి మార్పు అనేది రాలేదమ్మా. ఎందుకంటే నీ ఆలోచన అనేది ఈ విధంగా ఉంటుందో అది పాజిటివ్గా ఉంటే నీ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. అది నెగిటివ్గా ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న మనుషులతో సహా వాతావరణంతో సహా నీకు అంతా కూడా వ్యతిరేకంగానే కనిపిస్తుంది. కనుక నీ పెద్దలైనా కానీ, నీ పైన భగవంతుడైనా కానీ, నేనైనా కానీ చెప్తున్నది ఒకే ఒక్కటి, ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి బిడ్డ. ఎప్పుడూ కూడా ఏదో పోగొట్టుకున్న దానిలాగా, ఏదో కోల్పోయిన దానిలాగా ప్రపంచంలో కష్టాలన్నీ కూడా నీ దగ్గరే వచ్చి ఆగిపోయాయా అన్నట్లుగా అసలు నీకు జీవితంలో సుఖమే లేదు, నా జీవితం కష్టాలకే అంకితం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఇదే ఆలోచన ధోరణిలో పడి బయటికి రాలేకపోతున్నావు. అనుక్షణం కూడా నీ మనసంతా కూడా అతలాకుతలంతో, ఎన్నో రకాలైన ఆలోచనలతో ఒక సముద్రంలా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఇలా నువ్వు చుట్టుపక్కల వారందరినీ కూడా మనసులో ఆలోచనలు పెట్టుకుని వారందరితో నువ్వు కోపంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. అసలు నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావో నీ ఇంట్లో వారు కూడా అర్థం కావడం లేదు. బిడ్డ, ఇది కర్మానుసారం అనుకుంటున్నావో, కర్మఫలం అనుకుంటున్నావో, పెద్దలు చేసిన తప్పుల వల్ల జరుగుతున్నవి అనుకుంటున్నావో, నీవు ఇన్ని రకాల ఆలోచనలతో మనసుని గందరగోళం చేసుకుంటూ ఉన్నావు. ఇలాగే ప్రవర్తిస్తే కనుక నీ ఆలోచన విధానం అనేది విపరీతంగా పెరిగిపోయి మానసికరమైన వ్యాధులు అనేకం నీ దగ్గరికి వచ్చి చేరుకుంటాయి. అప్పుడు నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు అని చెప్పి తెలుసుకో. ఏది ఏమైనా కానీ ప్రస్తుతం నీ పరిస్థితి అనేది చెయ్యి దాటకముందే నీ యొక్క ఆలోచన విధానాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యి. అంతా మంచే జరుగుతుంది అని చెప్పి ఆశించు. ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా జరుగుతుంది అని చెప్పి ఆనందపడు. ప్రతి నిమిషం కూడా ఆనందాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఆలోచనలన్నింటినీ తీసి ఎక్కడికక్కడ పారవేసే ప్రయత్నం చెయ్యి. ఆనందంగా మనసును స్థిమితంగా, నిదానంగా, భద్రంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. అప్పుడే నీకు అంతా కూడా సుఖంగా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది. బిడ్డ, నువ్వు కష్టపడుతున్నావమ్మా. నువ్వు కష్టపడడం లేదు అని చెప్పి నేను అనడం లేదు. కానీ ప్రతి మనిషి కూడా కష్టం నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకుంటూనే ఉంటాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా నువ్వు చేస్తున్న పనులలో నీకు ప్రతిఫలం లభించడం లేదు అని చెప్పి, నీ యొక్క పనిని ఎవ్వరూ గుర్తులేదు అని చెప్పి, నువ్వు ఆశించిన విధంగా నీ యొక్క పని గురించి ప్రతిఫలం రావడం లేదు అని చెప్పి విచారిస్తూ ఉన్నావు. అయితే తొందరపాటు పనికిరాదు బిడ్డ. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా కూడా పని అనేది కొంచెం గుర్తించడం ఆలస్యమైనా కూడా కష్టానికి ప్రతిఫలం అనేది చివరికి తప్పకుండా ప్రతి మనిషి కూడా అందుకోవలసిందే. ఇలాగే కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి కష్టానికి భయపడి ఎప్పుడూ కూర్చుని సుఖపడుతూ ఉంటే కనుక నీ యొక్క భవిష్యత్తు అనేది
ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది అని చెప్పి గమనించుకో. ఎందుకంటే భగవంతుడు నీ కాళ్ళల్లో చేతుల్లో ఓపిక ఇచ్చినంత కాలం కూడా నువ్వు కష్టపడి తీరాలమ్మా. అప్పుడే నీకు ఓపిక లేని సమయంలో నీవు సంపాదించుకున్న ధనంతో నువ్వు ఆనందంగా జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవచ్చు. ఒకరు చీ అన్నా ఒకరు చా అన్నా పడాల్సిన కర్మ అనేది నీకు లేకుండా ఉంటుంది. ఉన్న ఈ వయసుని దూరం చేసుకుని ఉన్న ఈ శక్తిని నువ్వు దూరం చేసుకుంటే కనుక నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు అని చెప్పి గుర్తుంచుకో. నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటించు, కష్టపడు, శ్రమించు. ప్రతిఫలం అనేది నేను నీకు తప్పకుండా ఇస్తాను. అనవసరంగా ఆందోళన చెందకు బిడ్డ. ఈ రోజు నుంచి నీకు మంచి అవకాశం అనేది ఇచ్చేలా నేను చూస్తాను. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం, వచ్చిన అవకాశాన్ని ఎంతలే, ఎందుకులే, అవసరం లేదులే అని చెప్పి దూరం చేసుకోవద్దు. ఎందుకంటే ఏదైనా కానీ నీ దగ్గరికి వచ్చింది అంటే కనుక అది నా ఆశీర్వాదం ఉంటేనే జరుగుతుంది అని చెప్పి గమనించుకో బిడ్డ. కనుక చీటికి మాటికి ఆందోళన చెందవద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే అవకాశం ద్వారా నీకు వచ్చిన ప్రతిఫలం ఏదైతే ఉంటుందో అది చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకో. నువ్వు చాలా తెలివిగల బిడ్డ. ఎందుకంటే ఇన్ని ఆలోచనలు ఆలోచిస్తున్నా కూడా ఏదైనా ఒక పని మీద శ్రద్ధ పెట్టాలి అని చెప్పి నువ్వు అనుకుంటే కనుక తప్పకుండా ఆ పనిలో విజయాన్ని సాధించేంత వరకు కష్టపడతావు. నీలో నచ్చినది ఇదే, నీలో నచ్చనిది ఇదే. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక బిడ్డ, ఏదైనా ఒక పని నువ్వు చెయ్యాలి అనుకుంటే కనుక ఆ పనిలో నువ్వు విజయాన్ని సాధించేంత వరకు నిద్రపోవు. కానీ ఆ పని దగ్గరికి వెళ్ళడానికే కొంచెం సోమరిపోతనాన్ని చూపిస్తూ ఉంటావు. ఆ పనిని మొదలుపెట్టే ముందు ఇది నాకు అవసరమా అని చెప్పి అతిగా ఆలోచిస్తూ ఉంటావు. ఇది నా వల్ల అవుతుందా? ఒకవేళ అవ్వకపోతే నా శ్రమ, నా సమయం అన్నీ కూడా వృధా అయిపోతాయి కదా అని చెప్పి ముందుగానే ఆలోచనలు చేసుకుని ఆ పని దగ్గరికి వెళ్ళడానికి కాస్తంత భయపడిపోతూ ఉంటావు. ఈ భయం అనేది కొంతవరకు మేలు చేస్తుంది, కానీ చాలా వరకు నష్టపరుస్తుంది. ఎందుకంటే జీవితం ఎప్పుడూ కూడా విజయాలు సాధిస్తూనే వెళ్ళిపోదు. అది చాలా కొంతమందికి మాత్రమే అటువంటి అదృష్టాలు దక్కుతాయి. కనుక కష్టమైన, సుఖమైన, విఫలమైన, ఫలమైన ఏదైనా కానీ అందులో విజయం వస్తుందా రాదా అనే విషయం పక్కన పెడితే ముందు నీ ప్రయత్నం అనేది అక్కడ జరుగుతుందా లేదా, ఆ ప్రయత్నాన్ని నువ్వు 100% ఇస్తున్నావా లేదా, ఇది నువ్వు ఎంతవరకు సక్సెస్గా సాధించగలుగుతావు అని నువ్వు ఆ పని గురించి ఆలోచన మొదలు పెడితే అందులో నీకు తప్పకుండా విజయం అనేది దక్కుతుంది. ఇక నువ్వు ఎదుటివారి ముందు నీ యొక్క సలహాలను ఇవ్వడం, నీ యొక్క తెలివితేటలను, నీ యొక్క ఉపాయాలను చెప్పడం అంత మంచిది కాదు అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ. ఏ పని చేయకుండా అయోమయ స్థితిలో గందరగోళంగా మనసుని కాసేపు నువ్వు ఆలోచించడం మానేసి పక్కన పెడితే ఇటువంటి అయోమయ స్థితులన్నింటి నుంచి దూరమై నీ మనసు ఒక నిలకడ స్థాయికి చేరుకుంటుంది. కనుక నువ్వు ఏ పని చేయకుండా అయోమయ స్థితిలో, గందరగోళ స్థితిలో ఉండడం మాత్రం ఈ క్షణం నుంచి ఆపేసే బిడ్డ. నీలో ఉన్న మరొక చెడ్డ లక్షణం ఏంటి అంటే కనుక ఎక్కువగా కోప్పడుతూ ఉంటావు. ఇది చెడ్డ లక్షణం కంటే కూడా నీ యొక్క ఆలోచన వల్లనే ఈ కోపం అనేది నీకు సంభవిస్తుంది. ఎందుకంటే తన కోపమే తనకి శత్రువు అనే మాట నువ్వు వినే ఉంటావు కదా బిడ్డ. కనుక కోపాన్ని కాస్తంత తగ్గించుకో. ఆలోచన విధానాన్ని సరళంగా మార్చుకో, క్లిష్టంగా మార్చుకోవద్దు. పదే పదే ఆలోచనలు అని ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఒక మనిషిలో ఉండే చెడునైనా కానీ, నెగిటివ్ ఎనర్జీనైనా కానీ ఒక అగ్ని మాత్రమే దూరం చేస్తుంది. అటువంటి అగ్నిని, అది కూడా ఏడుకొండల వెంకన్న స్వామి యొక్క హారతిని ఈరోజు నువ్వు తాకావు. ఈ తాకిన మరుక్షణమే నీ యొక్క మనసు అనేది కాస్తంత ప్రశాంతంగా మారింది, ఒక నిలకడ స్థాయికి చేరుకున్నది. కనుక నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక కాస్తంత కోపాన్ని తగ్గించుకుని అవసరమైన దాని మీద ఆలోచన చేసి పిచ్చి పిచ్చి ఆలోచనలు, గందరగోళమైన ఆలోచనలు, లిమిట్లెస్ ఆలోచనలు అనేవి దూరం చేసుకుంటే నీ జీవితంలో చాలా మార్పు అనేది వస్తుంది బిడ్డ. ఎప్పుడైనా కానీ అన్ని రకాల పనులు చేయడం ఎవరి తరం కాదు. ఏదైనా కానీ
ఒక్కటే పనిని నువ్వు ప్రారంభించాలి. నువ్వు అనుకుంటూ ఉంటావు 4 పనులు చేసుకుంటే 4 రూపాయలు వస్తాయి కదా అని చెప్పి. అది చాలా పెద్ద తప్పు బిడ్డ. ఎందుకంటే ఏ పని చేయాలన్నా కానీ అందులో అనుభవం అనేది చాలా ముఖ్యం. ఆ అనుభవం అనేది నీలో ఎంతవరకు ఉంది అని చెప్పి ఆలోచించుకుని పనిని ప్రారంభించే ప్రయత్నం చెయ్యి. ఒక్క పడవ మీదే కాలు పెట్టాలి. 4 పడవల మీద 4 మాటలు మాట్లాడుతూ కాలు పెడితే ఏ పడవ కూడా ముందుకు వెళ్ళదు అని చెప్పి గుర్తుంచుకోవాలి. నిర్మలమైన ఆలోచన, నలుగురితో ప్రశాంతంగా మాట్లాడడం, నలుగురితో ఆనందంగా ఉండడం, నీ ఆనందాన్ని వారితో పంచుకోవడం, వారి ఆనందాన్ని నువ్వు స్వీకరించడం, ఇవన్నీ చేసినప్పుడే మనిషి యొక్క ఆలోచన స్థితి అనేది చాలా స్థిమితంగా ఉంటుంది. కాస్తంత తొందరపాటు ఆలోచనలు మానుకుంటే నీ జీవితం అనేది చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ. ఇన్ని ఆలోచన విధానాలు అనేవి అసలు నీకు ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా నీ కష్టాలను దూరం చేసే సందేశాలతో నీ ముందుకు వస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు కూడా నిన్ను స్థిమితపరుస్తూనే ఉన్నాను. అయినా కూడా నీ యొక్క పరిస్థితి అనేది తీవ్రమైన ఆలోచనల వైపు నీ మెదడు అనేది ఆలోచన మొదలుపెట్టింది కనుక ఈ ఆలోచనలన్నింటినీ కూడా దూరం చేసుకోవడానికి నీ మనసుకు ప్రశాంతత కోసం ధ్యానం అనేది చాలా అవసరం. ఎందుకంటే ధ్యానంతో నీ యొక్క ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. నీ యొక్క పరిస్థితి అనేది చాలా ప్రశాంతంగా మారుతుంది. నచ్చిన పాటలు వినడం, నచ్చిన మనుషులతో మాట్లాడడం, నచ్చినట్లుగా ప్రవర్తించడం, కాసేపు ధ్యానంలో ఉండడం, ఇవన్నీ కూడా నీ మనసుని స్థిమితపరుస్తాయి అని చెప్పి గుర్తుంచుకో. నీ మనసుని శుభ్రపరుస్తాయి అని చెప్పి గుర్తుంచుకో. నీ యొక్క ఆలోచన తాకిడిని తక్కువ చేస్తాయి అని చెప్పి గుర్తుంచుకో. నా సలహాల రూపంలో ఇస్తున్న ఈ సందేశాన్ని నువ్వు ఎప్పటికప్పుడు స్వీకరించు. వీటిని స్వీకరించి నీ యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా నువ్వు కోరిన స్థాయిలో నీ జీవితం ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకో. నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి అర్థం చేసుకో. నీ యొక్క బాధ్యత అనేది నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. నీకోసం నేను ఎప్పటికప్పుడు సంతోషకరమైన శుభవార్త అందిస్తూనే ఉంటాను. నువ్వు దేని గురించి బాధపడాల్సిన పని లేదు. ఇకపై నీ జీవితంలో కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు అనే మాటలకి తావే లేదు. ఎందుకంటే ఇకపై నీ జీవితంలో ఆనందాలు, సుఖాలు, సంతోషాలు ఇవి మాత్రమే అడుగు పెడతాయి. కనుక ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యి. అంతా ఆనందంగా చూడు. ప్రతి పనిని ఇష్టంగా, హృదయపూర్వకంగా చేసే ప్రయత్నం చెయ్యి. అప్పుడే నువ్వు అందులో గొప్ప విజయాన్ని సాధించగలుగుతావు బిడ్డ. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాటని కూడా నువ్వు స్వీకరించు. ఎందుకు నా దుర్గమ్మ తల్లి ఇలా చెప్తుంది, ఏం జరుగుతుంది, నా జీవితంలో ఎందుకు మార్చుకోమంటున్నారు, అసలు ఇదంతా ఎందుకు అనే ప్రశ్న అనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈ యొక్క ప్రపంచంలో నీతో నువ్వు ఉండడం కంటే, నీతో నువ్వు మాట్లాడుకోవడం కంటే, నిన్ను నువ్వు తెలుసుకోవడం కంటే, నిన్ను నువ్వు మార్చుకోవడం కంటే ముఖ్యమైనది మరి ఏదీ లేదు అని చెప్పి గుర్తుంచుకో. ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చుకోవద్దు. పోల్చుకోవచ్చు కానీ అది కొన్ని సందర్భాలలో, కొన్ని విషయాలలో కానీ అన్నింటితో పాటు వాళ్ళు చేస్తున్నారు అని నువ్వు చేయడం, వాళ్ళు నదిలో దూకితే నువ్వు నదిలో దూకడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల అంత మంచిది కాదు అని చెప్పి గుర్తుంచుకో. నీ ఆలోచన విధానం అనేది కేవలం నీ నుంచి మాత్రమే పుట్టింది. ఎదుటివారి ఆలోచనలు కాఫీ కొట్టి వాటితో జీవితాన్ని ముందుకు గడపాలి అనుకుంటే కనుక అది నీ జీవితం అవ్వదు బిడ్డ. అది వారి జీవితం అవుతుంది. వేరే వారి జీవితంలో నువ్వు బ్రతుకుతున్నట్లుగా ఉంటుంది. కనుక నీ జీవితాన్ని నువ్వు ఆలోచించుకుని నీ ఆలోచనలు అనుగుణంగా నీ జీవితాన్ని మార్చుకుంటే చాలా ప్రశాంతత నీ జీవితంలో కనిపిస్తుంది అని చెప్పి గమనించుకో బిడ్డ. కష్టకాలం వచ్చింది, కష్టాలు పడుతున్నావు అని చెప్పి చాలా భయపడిపోతున్నావు. మొదట నీ ఆలోచనకు తొలి పునాదే ఈ భయం బిడ్డ. కనుక ఈ భయాన్ని నువ్వు దూరం చేసుకోగలిగితే, ఈ భయాన్ని నువ్వు దూరం పెట్టగలిగితే నిన్ను నువ్వు జయపరుచుకున్నట్లే అని గుర్తుంచుకో. కనుక ఏ విషయాల పట్ల కూడా భయం అనే మాట అనేది నీ యొక్క మనసుని తాకకూడదు. నీ యొక్క కాలి గోటిని కూడా తాకకూడదు. ఎందుకంటే
నీ వెన్నంటే ఈ దుర్గమ్మ తల్లి ఉంటుంది కాబట్టి, ఎప్పటికప్పుడు నీకు శుభవార్తలు అందించే దుర్గమ్మ తల్లి ఉంటుంది కాబట్టి, ఇప్పుడు వచ్చిన కష్టకాలం జీవితాంతం ఉండదు, ఇది వెళ్ళిపోతుంది అని చెప్పి గుర్తుంచుకుంటే చాలు బిడ్డ. నీ ఆలోచన విధానాన్ని బట్టే నీ జీవితం అనేది ఉంటుంది. నువ్వు మంచిగా ఆలోచిస్తే నీ జీవితం మంచిగా ఉంటుంది. నువ్వు చెడ్డగా ఆలోచిస్తే నీ జీవితం చెడ్డగా ఉంటుంది. మరి మంచిగా ఆలోచిస్తే చెడ్డగా ఆలోచిస్తావో, పాజిటివ్గా ఉంటావో, నెగిటివ్గా ఉంటావో, నా సందేశాలను స్వీకరిస్తావో, కాలితో తనని పక్కకు పంపుతావో, ఏది ఏమైనా అది నీ చేతుల్లో మాత్రమే ఉంది. ఎందుకంటే ఇది నీ జీవితం బిడ్డ. ఎప్పుడైనా కానీ నీ చుట్టుపక్కల ఉన్న చీడపురుగులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించు. వారితో ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు సమయాన్ని కేటాయించాలో, ఎంతవరకు వారి మాటలు స్వీకరించాలో, ఏ మాట మంచిది, ఏ మాట నీ కోసం చెప్తున్నారు, వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అడుగుని ఆచి తూచి వేయడం అనేది నీకు చాలా ముఖ్యమని చెప్పి గుర్తుంచుకోబిడ్డ. ఎప్పుడూ కూడా ఎవ్వరి ముందు నీ చెయ్యి చాపే పరిస్థితిని రానివ్వలేదు, ఇప్పటి వరకు రానివ్వలేదు, ఇకపై కూడా నేను రానివ్వను. కనుక నీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వే ఎదిరించగలవు, వాటిని నువ్వే దూరం చేసుకోగలవు. ఇప్పుడున్న ఈ ప్రస్తుత లోకంలో కష్టాలను పడేవారిని చూసి, బాధలు పడే వారిని చూసి పక్కవారు నవ్వుకుంటున్నారే తప్పితే వారి కష్టాల నుంచి మేము బయటకు పడవేయాలి, వారిని అందుకోవాలి, వారిని ఎప్పటికైనా ఆనందంగా ఉంచాలి అని చెప్పి ఎవ్వరూ ఆలోచించడం లేదు. ముఖ్యంగా నువ్వు బాగుపడుతున్నావు అంటే కనుక, నువ్వు సంతోషంగా ఉంటున్నావు అంటే కనుక, నిన్ను చూసి ఏడ్చేవారిలో మొదటివారు నీ యొక్క బంధువులే ఉంటారు అని గుర్తుంచుకో. కనుక వారితో ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మెలగాలి అనేది ఆలోచించుకో. అప్పటి వరకు నీతో ఆనందంగా ఉన్నవారు ఉన్నట్లుండి నీ నుంచి ఏదో ఆశిస్తూ నిన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే కనుక వారిలో ఒక స్వార్థం అనే భావన ఎంటర్ అయింది అని చెప్పి ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, నీ యొక్క ఆలోచన విధానాన్ని నీ యొక్క ఆధీనంలో ఉంచడం, క్రమశిక్షణగా నడకని మార్చుకోవడం, అదేవిధంగా ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం, మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో తెలుసుకోవడం, కష్టాల నుంచి భయపడకుండా ఉండడం, ఆనందాల గురించి మాత్రమే ఆలోచించడం. ఇలా నీ జీవనశైలిని మార్చుకున్నావు అంటే కనుక ఎందులోనైనా కానీ తప్పకుండా నీదే విజయం అవుతుంది. ఈ దుర్గమ్మ తల్లి ఇచ్చిన సందేశాలు నీ యొక్క మంచి కోసం, నీ కుటుంబం యొక్క మంచి కోసం, నీ భవిష్యత్తును బాగు చేసేవి, మార్చుకోవడం కోసం. ఇలా నా సలహాలను ఎప్పటికప్పుడు సందేశాల రూపంలో నీకు అందిస్తూనే ఉంటాను. నా సలహా నువ్వు వింటున్నావు అంటే కనుక దాని అర్థం నా అనుగ్రహం అనేది నీపై ఉంది అని చెప్పి, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ వాటన్నింటినీ నేను తీరుస్తాను, నువ్వు కోరుకున్న జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. కనుక ఇకపై నువ్వు దేని గురించి ఆలోచించకుండా ఆనందంగా ఉండమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది. ఈ సందేశంలో ఉండే అర్థం, ఆంతర్యం అనేది మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. అర్థమైంది, నచ్చింది, మాకు ఉపయోగపడింది అనుకుంటే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని ఖచ్చితంగా మరికొంతమందికి దుర్గమ్మ భక్తులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అప్పుడే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.